Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అనగా కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిసి వృషభ రాశి అవుతుందండి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 7, అవమానము 3. మరి ఈ వృషభ రాశి వారికి గురువు మే 2 వరకు 12వ స్థానంలో ఉన్నందుకు వ్యయకారకుడు కాబట్టి వీరికి తొందరగా పనులు పూర్తి కావు, రుణ బాధలు ఎక్కువ ఉంటాయి, వీరికి స్థానచలన సూచనలు మెండుగా ఉంటాయి. శుభకార్యాల మూలంగా వీరు ధనాన్ని బాగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. వీరు ఈ సంవత్సరము ప్రయాణాలు ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంది మే 2 వరకు. అదేవిధంగా వీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. వీరికి మే 2 నుండి 1వ స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి 1వ స్థానం గురువు కూడా అశుభుడనే చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు అనానుకూలంగా ఉన్నందువల్ల ధనవ్యయము, నిందారోపణలు, వాహన ప్రమాదాలు, వీరు వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా వహించాలా. ఏ విషయంలో కూడా స్థిర నిర్ణయం తీసుకోలేకపోతారు వీరు. అదేవిధంగా రుణము ఇచ్చినటువంటి వాళ్ళు, అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశము ఎక్కువ ఉంది వృషభ రాశి వారికి. అదేవిధంగా వీరికి ధన నష్టము, ఏ విషయంలో అయినా అనుకోని ఆపదల్లో చిక్కుకుంటారు వీళ్ళు. గౌరవ భంగము, మర్యాద భంగము, లేని అపనిందలను కూడా భరించాల్సినటువంటి పరిస్థితి వృషభరాశి వారిది. ఈ సంవత్సరము వీరికి శని 10వ స్థానంలో ఉన్నాడు. అంటే శని కూడా అశుభ స్థానం అనే చెప్పవచ్చు. శని 10వ స్థానంలో ఉన్నందుకు వృత్తిలో ఇబ్బందులు వస్తాయి. అనుకోని ఇతరుల వల్ల, ఇతరులు చేసినటువంటి దానివల్ల ఇతనికి నిందారోపణ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. వీరు ఇతరులను సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా నమ్మకపోవడం చాలా మంచిది. అదేవిధంగా వృత్తిలో ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది. ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపార నష్టం కూడా జరిగేటువంటి అవకాశము మెండుగా ఉంది ఈ సంవత్సరం వీరికి. వీరు చేసే ప్రతి పని కూడా సత్ఫలితం వస్తుందని ఆశించి పని చేసినట్టయితే ఆ సత్ఫలితం రాకపోగా ప్రతిఫలము అంటే తాను చేసినటువంటి పనికి ప్రతికూలత ఫలితం వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి శని 10వ స్థానంలో ఉన్నందుకు. వీరు ఈ సంవత్సరము నూతన కార్యాలు తలపెట్టక ఉండడము చాలా చాలా మంచిది. వీరు నూతన కార్యక్రమాలు ఏవైనా ప్రారంభం చేసినా వాటి వల్ల కష్టము నష్టము జరిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రద్ధతో చదువుకుంటే కానీ వారికి
సత్ఫలితం వచ్చేటువంటి అవకాశం లేదు. రాహు ఈ సంవత్సరంలో వీరికి 11వ స్థానంలో ఉన్నందుకు మరి నూతన వస్తువులు కొనడం కానీ, నూతన వస్త్రాలు ధరించడం కానీ, నూతన వాహనాన్ని పొందడం కానీ, ఆభరణాలు పొందడం కానీ, ఈ విధమైనటువంటి ఏదైనా శుభ ఫలితాలు ఇస్తాడు రాహు. వీరికి అనుకోని రీతిలో అనగా ఆకస్మికంగా కొంత డబ్బు చేతికి అందేటువంటి అవకాశం మెండుగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం వీరు శుభవార్తలు ఎక్కువ వింటారు. తీర్థయాత్రలు బాగా చేసేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు కానీ, శుభకార్యాలలో కానీ, మరి వినోదాలలో కానీ పాల్గొనేటువంటి అవకాశం మెండుగా ఉంది వృషభ రాశి వారికి. ఈ సంవత్సరము వీరు నూతనమైనటువంటి ఆలోచనతో నూతనమైనటువంటి కార్యాన్ని ఒకటి ప్రారంభించేటువంటి అవకాశము మెండుగా ఉంది. కేతు వీరికి 5వ స్థానంలో ఉన్నందుకు, కేతు కూడా శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి కొత్త ప్రయత్నాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి వీరు తమ సంతానం పట్ల, తన కుటుంబం పట్ల చాలా జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది. వృత్తిరీత్యా వీళ్లకు గౌరవము, మర్యాద, మన్ననలు బాగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులన్నీ కూడా సంతృప్తిగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. వీరు కొన్ని సందర్భాలలో స్వల్ప అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఈ వృషభ రాశికి మెండుగా ఉన్నాయి. వీరు గురువారం రోజు బృహస్పతి గ్రహాన్ని అర్చించి, అంటే నవగ్రహాలలో బృహస్పతి గ్రహం ఉంటుందండి, ఆ నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహాన్ని గురువారం రోజు పంచామృతాలతో అభిషేకం చేసి, అర్చన చేసి, పసుపచ్చ వస్త్రాన్ని కట్టి, మరి శనగలు నివేదన పెట్టినట్టయితే, అట్లా ఒక 16 వారాలు చేసినట్టయితే ఈ సంవత్సరం వీరికి శుభం జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరం. శుభం భూయాత్. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharov and the clinic name is Neocare Homeopathy.